ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ముంచుకొస్తుంది. ఈ టోర్నమెంట్లో భారత్ తన అన్ని మ్యాచ్లను ముంబైలో ఆడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుండగా మొత్తం 8 జట్లు కప్పు కోసం పోటీ పడుతున్నాయి. భారత గ్రూప్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న హై వోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్లు ఎవరెవరు ఉంటారన్న దానిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ ఖరారైంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను అతని నేతృత్వంలోనే ఆడనున్నట్లు ప్రకటించారు. కానీ టెస్ట్లో వెనుకబడిన భారత్ ఇప్పుడు క్వాలిఫై అవుతుందా లేదా అన్నది సందిగ్ధంలో పడింది. ఇది ఇలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎలా ఎంపిక చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండడం దాదాపు ఖాయం. అయితే ఈ టోర్నీ కోసం ఒకరి పేరు బాగా వినిపిస్తుంది. అతనే శ్రేయస్ అయ్యర్. గత కొన్ని రోజులుగా ఈ ఆటగాడు టీమిండియాలో లేడు. భారత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పుడు విజయ్ హజారీ ట్రోఫీలోను సెంచరీతో మెరిశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్లు ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ఎంపికైతే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టును ప్రకటించడానికి చివరి తేదీ జనవరి 12. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకరోజు ముందుగానే జనవరి 11న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.